ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఇంకో పక్క ఫెర్టిలైజర్ వేయడం ఒక అవగాహన లేనితనం అవుతుంది. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, శాటిలైట్స్ వచ్చేసాయి. మీ పొలంలో ఎంత ఈల్డ్ వస్తుందో ప్రిడిక్ట్ చేస్తుంది. మీ పొలం ఎంత భూసారవంతంగా ఉందో ఈల్డ్ అది కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. ఏ పంటకు ఎలాంటి మైక్రో న్యూట్రియంట్స్ వేయాలని చెప్పే పరిస్థితి వస్తా ఉంది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. యూరియా కన్జంప్షన్ తగ్గాలి. ఇంకో పక్క ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. పేదవాళ్ళందరికీ ఉచితంగా పెట్టిస్తాం. ప్రస్తుతం అయితే అందరికి కూడా 2 కిలోవాట్స్ వరకు 60,000 ఇస్తున్నాం. 3 కిలోవాట్స్ ఉంటే 78,000 ఇస్తున్నాం. ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం. బీసీలకి 20,000 అదనంగా ఇస్తున్నాం. మీరు ఇది పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. రైతులున్నారు, 22 లక్షల మంది రైతులు. మీ దగ్గర పొలంలోనే పంప్ సెట్ దగ్గర సోలార్ మేమే పెట్టిస్తాం, మీరు వాడుకోండి. ఆ కరెంటును మీరు అవసరమైతే మీ ఇంటికి కూడా వాడుకోండి. ఉండే లైన్స్ మీద ఇంటి దగ్గర మీ కార్లకి, ట్రాక్టర్లకి, సైకిళ్లకి, స్కూటర్లకి ఛార్జ్ చేయండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అయిపోతుంది. అంటే నేను చెప్తే ఇంకా నమ్మకాలు రావడంలా, నమ్మకాలు వచ్చినా ఆలోచించడం లేదు. నేచురల్ ఫార్మింగ్ లో 20 లక్షల ఎకరాలకు వెళ్ళాం. ఈళ్లు తగ్గలేదు, ఆదాయం పెరిగింది. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో మనం ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్ ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ అని మనం పెట్టుకొని ఇప్పుడు రేపు రాబోయే రోజులు గోవా టూరిజం కోసం మనం పోతున్నాం. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1 గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి. నా దేశం నా బాధ్యత. నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్ గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం.
రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్ తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.